భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 56 శ్లోకం దుఃఖేష్వనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. శ్రోతలారా, భగవద్గీతలో స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరించడానికి శ్రీకృష్ణుడు ఇప్పుడు ఒక మునివాడి స్వభావాన్ని ఉదాహరణగా చెబుతున్నాడు. తాత్విక విశ్లేషణ: స్థితప్రజ్ఞుడు అనేది ఒక యోగ స్థితి. ఆ మనిషికి బాధలు వచ్చినా కలత ఉండదు, సుఖాలు వచ్చినా లోపలి తృప్తి కోల్పోడు. రాగం, ఇష్టం, భయం, భవిష్యత్తు పట్ల కోపం, గతం పట్ల ఇవన్నీ అతని మనస్సులో స్థానం పొందవు. ఈ స్థితి సాధించిన వాడే ముని, స్థితప్రజ్ఞుడు. మనకు చెప్పే సందేశం: ఈ శ్లోకం మనకు చెబుతోంది, జీవితంలో సుఖ దుఃఖాలు అనేవి స్వాభావికమైన మార్పులు కాని వాటికి మనసు కదిలిపోకుండా ఉండటం ఒక సాధన. మన ఆత్మను స్థిరపరచడం వల్లే ఇది సాధ్యమవుతుంది. మన జీవనంలోకి తీసుకురావాల్సిన బోధన: బాధ వచ్చిందంటే శోకించవలసిన అవసరం లేదు, సుఖ వచ్చిందంటే బంధింపకూడదు. ఆసక్తులు, భయాలు, కోపం ఇవి మనకు అంతరాయాలే. వీటిని అధిగమించిన మనస్సే నిజంగా స్థిత మనస్సు. ఇది స్థితప్రజ్ఞుని మరొక గొప్ప లక్షణం. ఈ లక్షణాన్ని మన జీవితంలో అనుసరిస్తే మనసు నిశ్చలంగా, శాంతంగా, అంతరంగా వెలిగిపోతుంది. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.